సంఘ సభ్యులందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీ అందరికీ మైక్లో స్పష్టంగా వినబడుతుందండి? ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటిది, ఈవేళ మన జేజే ప్రేయర్ హాల్ యొక్క 18వ చర్చ్ డెడికేషన్. ఈరోజు ఏంటండి, మన జేజే ప్రేయర్ ప్రార్థనా మందిరం కట్టి 18 సంవత్సరాలు పూర్తయిన సందర్భం. అదే రోజున మన క్రిస్మస్ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ 18 సంవత్సరాలు రావడం జరిగింది. ఎంతో సంతోషకరమైన విషయం కదండి. మరి మేము దగ్గరలో లేకుండా ఈ శ్రీకాకుళం జిల్లా రాజ్యాంలో సేవా పరిచర్లో ఉన్నాము కాబట్టి రాలేకపోతున్నప్పటికీ పాస్టర్ గారు మరి వారంతో చక్కగా ప్రతి సంవత్సరం ఫోన్ చేసి మా చేత క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్పిస్తూ మీ అందరినీ పలకరించడానికి అవకాశం ఇస్తున్నందుకు వందనాలు. మరి మేము స్నాక్స్ అన్ని అరేంజ్ చేయడానికి, మరి పాస్టర్ గారి ద్వారా ప్రార్థన చేయించుకుని ఆశీర్వదించడానికి మాకు కృప చూపించాడు. మరి ఈరోజు 2 మాటలు మేము తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఈ జేజే ప్రార్థనా మందిరం అనగానే మా తల్లి గారైన పెట్ట జమాయమ్మ గారిని జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేము. ఎందుకు అంటే మరి మా అమ్మగారు రిటైర్ అయిన తర్వాత ప్రతి గృహానికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని చెప్తూ ఉండేవారు. అన్యులుండే ప్రాంతంలో అలా చెప్తున్న సందర్భంలో మరి మా అమ్మగారు వృద్ధాప్యం బట్టి వారందరూ దేవుడు ఇచ్చిన తలంపును బట్టి టీచర్ గారు ఇంటింటికి అదే వాక్యం, ఇంటింటికి ప్రార్థన చేస్తే మీరు చెయ్యలేరు, మీకు చాలా కష్టమవుతుంది మాట్లాడమని, మేమే మీ గృహానికి వస్తామని అందరూ గుంపుగా ఒక్కసారిగా మా గృహానికి వచ్చి మా తల్లిగారైన పెట్ట జమాయమ్మ గారి చేత మరి వాక్యం చెప్పించుకుని ప్రార్థన చేయించుకునేవారు. ప్రతి వారం అలా ప్రార్థన చేయించుకుంటున్న సందర్భంలో మరి దేవుడు ఆమె తల్లి గర్భంలోనే నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నాకు ఒక తలంపు వచ్చింది. ఏమనంటే ఇంటిపైన ఒక మందిరాన్ని కట్టాలని ఒక ఆలోచన. మా తల్లిగారు సంఘాన్ని స్థాపించారు. దేవుడు ఆశ్చర్యకర రీతిలో దావీదు గారికి కూడా ఇవ్వని అవకాశం. మందిరాన్ని దావీదు గారు హృదయానుసారుడు అయినప్పటికీ దావీదు గారు అన్ని సమకూర్చాడు. నేను మందిరం కట్టాలని దేవుడిని అడిగినప్పుడు, నువ్వు రక్తపాతాన్ని సృష్టించావు, నీకు మందిరం కట్టడానికి అవకాశం ఇవ్వట్లేదు, నీ కుమారుడైన సొలొమోనే మందిరాన్ని కడతాడని ఏ విధంగా సొలొమోనికి అవకాశం ఇచ్చాడో మరి దేవుడు మందిరాన్ని కట్టడానికి నాకు అవకాశం ఇచ్చాడు. మా తల్లిగారికి సంఘాన్ని స్థాపించడానికి అవకాశం ఇచ్చాడు. ఆశ్చర్యకర రీతిలో, అద్భుతకర రీతిలో మరి ఇమ్మానుయేల్ గారు అనాది కాలంలోనే మరి మాకున్న స్నేహంతో మరి దేవుడు ఆ సంఘాన్ని 18 సంవత్సరాలు ఎక్కడ ఎటువంటి లోటుపాటులు లేకుండా దేవునికి భయంకరంగా నడిపించడానికి ఆమె ఇమ్మానుయేల్ గారికి వారి కుటుంబానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. కాబట్టి మందిరం గురించి 1-2 మాటలు చెప్తాను. మందిరం అనేది దేవుని యొక్క తేజో మహిమ నిలిచే స్థలం. మందిరం అనేది దేవుని యొక్క మహిమా ప్రభావములు గల స్థలం. మందిరములో పరలోకపు గవని. ఎవరైతే మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ మందిరంలో చెప్పబడే వాక్యం అనే జీవనదుల ద్వారా ఉదక స్నానం చేయబడి మరి ఎవరైతే ఆత్మీయంగా సిద్ధపడతారో వారు ఈ మందిరపు పరలోకపు గవిని ద్వారా నిత్య జీవానికి వెళ్ళగలుగుతారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే విశ్రాంతి దినమును పరిశుద్ధ దినంగా ఆచరించమని దేవుడు చెప్పాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆదివారం అయ్యేటికి మందిరములో తప్పకుండా గడపాలి అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నిజంగా ఆ యొక్క గొప్ప ఉద్దేశంతోనే మరి అననుకూల పరిస్థితుల్లో అన్యులున్న ప్రాంతంలో కూడా దేవుడు మందిరాన్ని ఏర్పాటు చేయడానికి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. దాని ద్వారా అనేక మంది ఆశీర్వాదాలు పొందుతున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో క్రిస్మస్ గురించి ఒక్క మాట చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ క్రిస్మస్ మరి ప్రజలందరికీ లోకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఏమనుంది? ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన శుభవర్తమానం. క్రిస్మస్ మీరే మాత్రమే, మేము మాత్రమే కాదండి చేసుకుంటుంది. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు, అందరు ప్రజలు, అన్ని ప్రాంతాల్లో క్రిస్మస్ జరుగుతుంది. మరి దేవుడు అందరికీ సంతోషకరమైన శుభవర్తమానాన్ని ఎందుకు చెప్పాడంటే
క్రీస్తు అందరి కోసం ఈ లోకానికి వచ్చాడు, అందరి కోసం ప్రాణం పెట్టిన వ్యక్తిగా ఉన్నాడు. ఒక క్రైస్తవుల కోసమే, విశ్వాసుల కోసమే, భక్తుల కోసం రాలేదు, కానీ ఆయన రూపంలో చేసుకున్న ప్రతి నరమానవుడి కోసం, పాపంలో నశించి నరకంలోకి వెళ్ళిపోతున్న వాడిని తప్పించడం కోసం ఈ లోకానికి దేవుడే తన కుమారుని పంపి ఈ లోకంలో పశువుల పాకలో ఆయన స్వరూపములో ఎంచదగిన వాడై ఉండి కూడా తన సమానముగా ఎంచుకోకుండా ఈ లోకంలో నరమాత్రుడిగా పుట్టి ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఎంత ఆశ్చర్యకరండి. కాబట్టి ఈ లోకంలో ప్రతి మానవుడికి, నశించిపోతున్న ప్రతి మనుషుడికి సంతోషకరమైన శుభవర్తమానం క్రిస్మస్. కారణం ఏంటంటే నీ కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి ఆయన. ఈ లోకంలో ఎవరైనా మంచి వారి కోసం మేలు చేయించేమో, రక్త సంబంధుల కోసం సహాయం చేయించేమో, నీ తల్లిదండ్రులకి నువ్వు మేలు చేయించేమో, నీ బిడ్డల కోసం ఆరాటపడొచ్చేమో, కానీ నీకు ఎటువంటి సంబంధం లేకుండా దేవునికి వ్యతిరేకంగా అవిధేయతలో ప్రార్థన పాపంలో గడుపుతున్న నీ కోసం ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడనే విషయాన్ని మీకు క్రిస్మస్ రోజున తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ లోకంలో ఏ గ్రామం వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, అన్యుల దేశం అవ్వచ్చు, ముస్లిం దేశం అవ్వచ్చు, క్రైస్తవ ప్రతి చోట క్రిస్మస్ జరుగుతుంది. మరి క్రీస్తు అనేది ఆధారంగానే క్యాలెండర్ తయారు చేయబడ్డది. ఈ క్రీస్తు ఆధారంగా చేయబడిన క్యాలెండర్ని అందరూ ఫాలో అవుతున్నారు, అన్ని మతాల వారు మరి ఫాలో అవుతున్నారు. అందుకనే క్రీస్తు అందరికీ ప్రభువు అందరికీ ప్రభువు అందరి కోసం వచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఆయన పరిశుద్ధాత్మల గర్భం ధరించబడ్డాడు. అంత మాత్రమే కాకుండా ఆయన మరణించి, నీ కొరకు మరణించి సజీవుడిగా 3వ దినమున లేచాడు. నీ కొరకు సజీవుడిగా లేచాడు కాబట్టి ఆయన ఏం చేయాడండి, నిన్ను రక్షించడం కొరకమే ఆయన లేచాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైతే హృదయంలో పాపంలో ఆయన శిలువ మరణంలో చనిపోతారో, వారు పాపంలో చనిపోయి ఆయన ఏ విధంగా తిరిగి లేచాడో మనం కూడా ఆయన తిరిగి లేచిన విధంగా నూతన స్వభావంతో రక్షింపబడిన వారంగా ఉంటాం. కాబట్టి క్రిస్మస్ అంటే నిజమైన రక్షణ అనుభవం కలిగిన వారికి ఎంతో సంతోషకరమైన శుభవర్తమానము. అదేవిధంగా మరి రక్షింపబడిన వారికి అది ఇందాక పాస్టర్ గారు చెప్పారు కదా, క్రైస్ట్ మిస్ అయిపోయాడు. క్రిస్టమస్ కాదు, క్రైస్ట్ మిస్. మన క్రిస్టమస్ జరుపుకోవడానికి ప్రార్థన చేద్దాం. మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాకృపా ప్రేమ గల మా దగ్గర తండ్రి, నీ నామమునకు వేలాది స్తోత్రాలు. ఈ 18వ జేజే ప్రేరాలు చర్చ్ డెడికేషన్లో నువ్వు తండ్రి మేము దూరంగా పరిచర్యలో రాజ్యంలో ఉన్నప్పటికీ మాకు ఈ ఫోన్లో పరిచర్య నీవు మాటలు అందించడానికి, నీ సంఘంతో కలిసి అనేక విషయాలు పాలు పంచుకోవడానికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని కూడా ఉన్నారు. ఈ క్రిస్మస్ ఆనందం, రక్షణ ఆనందం మా అందరిలో అనుభవపూర్వకంగా పొందుకోవడానికి సహాయం తెచ్చామని, ఈ క్రిస్మస్కు వచ్చిన జేజే ప్రేరాల సంఘ సభ్యులందరినీ ఆశను దీవించి యేసునైనా ఫలింప చేయమని, అదేవిధంగా పాస్టర్ గారు ఎమ్మెల్యే గారి కుటుంబ నాశనం దీవించండి. పాస్టర్ గారిని వారి బిడ్డల నాశనం దీవించండి, బిడ్డల నాశనం దీవించండి తండ్రి. వారు చేస్తున్న పరిచర్యలో నువ్వు బహుళంగా వాడుకోండి. అలాగే మేము చేస్తున్న పరిచర్యలో కూడా నీవే వాడుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనతో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమ్మా మీరు హ్యాపీ క్రిస్మస్.